హలో అండి, వెల్కమ్ టు మై ఛానల్. ఏం చూస్తున్నారు? మా మమ్మీ చేతిలో ఏమున్నాయి చూడండి. ఈ సీజన్లో మనం ఏం చేస్తాం, చాలామంది ఉసిరికాయ పచ్చడి పెట్టుకుంటాం. కార్తీక పౌర్ణమి అంటే ఉసిరికాయలు అవసరం, కార్తీక మాసంలో ఆ తర్వాత ఉసిరి పచ్చడి కూడా మనకు అవసరం. ఇది ఏ విధంగా చేద్దామో మా మమ్మీ ప్రిపేర్ చేస్తా, చూద్దాం రండి. ముందుగా ఉసిరికాయలను వాటర్లో వేసి తీసి ఇలా కాటన్ క్లాత్ పైన వేసుకోవాలండి. ఏ ఉసిరికాయ కూడా పదం లేకుండా తూడ్చుకొని పక్కన పెట్టుకోవాలి. ఇవి చాలా పెద్దగా ఉన్నాయి కాబట్టి మా మమ్మీ ఏమన్నదంటే 2 ముక్కలు చేయాలి బిడ్డ, లేకుంటే పచ్చడి ఎదగదు, ఉప్పు కారం కూడా పట్టదని చెప్పేసింది. అందుకే ఏం చేస్తుందో చూడండి, మమ్మీ 2 కాదు 4 ముక్కలు చేసేస్తుంది. సో ఇంకా కావాల్సిన జీలకర్ర, ఆవాలు, మెంతులు చూడండి వేయించుకొని ఇక్కడ పెట్టేసుకున్నాను. ఎల్లిగడ్డ కూడా పొట్టు తీసి పెట్టేసుకున్నాను. ఇంకా ఫర్దర్గా ఏం చేయాలో చూద్దాం రండి. ఉసిరికాయలు పెద్దగానే ముక్కలు చేస్తే చూడండి, చాలా ముక్కలు అయినాయి. ఇంకా మమ్మీ కట్ చేస్తుంది. ఈ ముక్కల్ని ఇంకేం చేద్దామో చూద్దాం రండి. ఆయిల్ పోసుకోవాలి. నేను కొంచెం ఈ డిష్ ప్యాన్లో లోతుకుందని చెప్పేసి దీంట్లో ఆయిల్ పోసాను. ఎందుకంటే ఎక్కువ ఉసిరికాయలు పడతాయి కాబట్టి గోల్డెన్ కూడా చాలా ఈజీగా అవుతుంది. ఆయిల్ మరి గ్యాస్ ఎక్కువ పెట్టద్దు, తక్కువ పెట్టద్దు, మీడియం పెట్టుకుంటే సరిపోద్ది. ఆయిల్ వచ్చేసి పల్లి నూనె వేసాను. చూడండి, ఆయిల్ ఎక్కువ ఉండొద్దు, అంటే గ్యాస్ ఎక్కువ పెట్టద్దు, తక్కువ పెట్టద్దు, మీడియం పెట్టుకొని వేయించుకుంటే సరిపోతుంది. ఈ ఉసిరికాయలు వచ్చేసి గోల్డ్ రంగుకు మారేలాగా చాలా స్లోగా పెట్టుకొని వేయించాలి. దీన్ని వేయించడమే పెద్ద టాస్క్ అండి, ఎందుకంటే చాలా టైం పడుతుంది. నేను చూడడానికి కాళ్ళు వస్తాయి, తినడానికి మాత్రం నోరు బాగానే వస్తుంది, కానీ ఇవి వేయించేలోపు మనకు ఉన్న ఎనర్జీ మొత్తం అయిపోతుంది. స్లోగా రంగు మారుతుంది. గ్యాస్ అనేది తక్కువనే పెట్టుకోవాలి. తొందరగా కావాలనేసి ఎక్కువ పెట్టుకుంటే మాడుతాయి. ఆ మాడిన తర్వాత టేస్ట్ అంతా వేరే టేస్ట్ వస్తుందండి, మనం అనుకున్న టేస్ట్ అయితే రాదు. సో అందుకు చాలా మెల్లగా కొంచెం టైం తీసుకుని వీటిని వేయించాలి. నేను వచ్చేసి పల్లి నూనె వాడుతున్నాను. పచ్చడికి ఏ పచ్చడికైనా పల్లి నూనె బాగుంటుందని మా మమ్మీ చెప్పింది, అందుకే పల్లి నూనె తీసుకొచ్చాను. మామూలుగా రెగ్యులర్గా వాడే సన్ఫ్లవర్ ఆయిల్, కానీ పచ్చడికి మట్టుకు వచ్చేసి పల్లి నూనె తీసుకొచ్చాను. చూడండి స్లోగా గోలుతున్నాయి. ఎంత స్లోగా చేసుకుంటే అంత పచ్చడి టేస్టీగా ఉంటుంది. ఉసిరికాయలు ఇలా చిన్న చేయడం వల్ల ఏంటంటే ఆయిల్లో మనం వేయించేటప్పుడు కూడా చూడండి చాలా ఈజీగా ఫ్రై అవుతుంది. ప్లస్ పచ్చడిలో మనం ఉప్పు కారం వేసినా కూడా వీటికి చాలా బాగా పడుతుంది. అంత పెద్ద కాయ కంటే ఈ చిన్న ముక్కలు చేసుకుంటే పచ్చడి చాలా టేస్టీగా వస్తుంది. మీరు ట్రై చేయండి, ఒకసారి తెలుస్తుంది. నేను వచ్చేసి అన్నీ కలిపి ఒకటే జార్లో వేసాను, ఎందుకంటే అన్నీ కొన్ని కాబట్టి ఏ జార్కైనా ఎక్కువనే అయిపోతాయి, అందుకే అన్నీ కలిపేసి పట్టేస్తున్నాను. చిన్న చిన్న ముక్కలు చేసుకుని ఆయిల్లో ఇట్లా రెడ్డిష్ వచ్చేసాక వేయించుకోవాలండి. ఇంకా మిగతా కాయలు ఏం చేస్తారనుకుంటారా, ఇవి పెద్ద కాయలు కాదు, చిన్న కాయలు కొంచెం చిన్నగా ఉన్నాయి కాబట్టి చూడండి వీడియో చూపించినట్టు ఇట్లా ఘాట్లు పెట్టుకోవాలి. చాకుతోటి పొడుగ్గా అడ్డంగా పెట్టేసుకుంటే ఆయిల్లో చాలా బాగా ఫ్రై అవుతాయి. మళ్ళీ పచ్చళ్ళలో కూడా ఉప్పు కారం వస్తే చాలా బాగా పడుతుంది. చూడండి కాయలు ఇట్లా వేయించుకోవాలి. చూడండి చాకుతో ఘాటు పెట్టినట్టు ఏర్పడుతుంది. ఇలా పెట్టుకోవడం వల్ల ఏంటంటే ఆయిల్లోకి ఇట్లా ఫ్రై చేసుకున్నప్పుడు చాలా ఈజీగా అవుతుంది. మళ్ళీ మనం ఉప్పు కారం వేసినప్పుడు కూడా ఈ ముక్కలో చాలా బాగా పడుతుంది. ఉసిరికాయలు నేర్చుకున్న తర్వాత పోనీకి పెట్టుకోవాలంటే ఏం చేయాలో చూద్దాం. అదే మూకుడు కాకుండా వేరే మూకుడు పెట్టాలి, ఎందుకంటే ఆయిల్ నల్లగా అవుతుంది కాబట్టి. వేరే దాంట్లో ఆయిల్ పోసానండి, అది కూడా పల్లి నూనె పోసాను, వేరే నూనె కాదు. ఇప్పుడు చూడండి మా మమ్మీ ఏం వేస్తుందో చూడండి. ఆయిల్ వేడెక్కిన తర్వాత ఆయిల్ బంద్ చేసుకొని, అంటే గ్యాస్ బంద్ చేసుకొని పక్కన పెట్టుకొని వేసుకోవాలి, లేదంటే మాడిపోదు, అప్పుడు టేస్ట్ మొత్తం వేస్ట్ అయిపోతుంది. సో పక్కన పెట్టుకొని వేసుకోవాలి. చిట్కిటండి చూడండి. ఆ తర్వాత జీలకర్ర అండి, ఆవాలు గోలిన తర్వాత జీలకర్ర, ఇప్పుడు వేసింది ఎల్లిగడ్డ ముద్ద. ఎల్లిగడ్డ పొట్టు తీసి చూపించదు కానీ దాన్ని పచ్చబిజ్జ మిక్సీ ఆన్ ఆఫ్ చేస్తే సరిపోతుంది. చూడండి అలా పట్టేసుకుంటే అయిపోతుంది, మెత్త పట్టని అవసరం లేదు ఎల్లిగడ్డ ముద్దని ఎప్పుడైనా ఏ పచ్చళ్ళలోకైనా కూడా. ఇప్పుడు ఇంకా ఎల్లిగడ్డలు ఎక్స్ట్రాగా యాడ్ చేయాలి. అవి చిన్న చిన్న ఎల్లిగడ్డలు అయితే ఇంకా బాగుంటాయి, పెద్దవి కాకుండా చిన్న వేసుకోవాలి, బాగుంటుంది. అంటే తినడానికి నోటి కింద పంట కింద బాగుంటుంది. ఇలా కలుపుతూనే ఉండాలి, చాలా స్లోగా మొత్తం కరిగేలాగా కలుపుతూనే ఉండాలి. చూడండి ఆయిల్ చాలా చల్లబడ్డది. నేను వచ్చేసి 2.5 కిలోల ఉసిరికాయలకు కిలో ప్యాకెట్ వాడాను పల్లి నూనె. అది ఆయిల్ ఎక్కువ ఉంటే బాగుంటుంది అనేసి నా ఉద్దేశం. మీరు తక్కువ కావాలంటే తక్కువ పోసేసుకోవచ్చు, నేను మొత్తం కిలో పోసేసాను ఆయిల్. ఇలా ఆయిల్ గోలిన తర్వాత కొంచెం చల్లగా కావాలి. సో ఫస్ట్ స్టార్టింగ్ నుంచి ఏం చేసినామో చూద్దాం రండి. ఉసిరికాయలు వేయించుకున్న తర్వాత గోల్డెన్లో వచ్చేసినాయి చూడండి. దీనికి సరిపడా
దీంట్లో ఇంకా ఏం వేస్తా అంటే కారపొడి అంత వేయను, అంత వేస్తే నోరంతా మండుద్ది, సరిపడా వేసుకోవాలి. జస్ట్ నేను అలా పాత్రలో అంత పోసేసాను అంత గిన్నెలో. సాల్ట్ తగినంత. సో నిమ్మరసం, పుల్లగా ఉండడానికి నిమ్మరసం అది ఇంకొంచెం వేసుకున్నా బాగానే ఉంటుంది, లైట్గా వేసుకున్నా బాగానే ఉంటుంది, అది మీ ఇష్టం. అంటే పుల్లదనం బట్టి వేసుకోవచ్చండి. ఇది అన్నీ కలిపి పట్టిన మిక్సీ, అంటే ఆవాలు జీలకర్ర మెంతి అన్నీ కలిపి మిక్సీ పెట్టాను. అది ఎంత గిన్నెలో వేసేసాను. సో ఇప్పుడు చూడండి, కలిపిన తర్వాత చూడండి చాలా బాగుంటుంది, చాలా టెంప్టింగ్ ఉంటుంది పచ్చడి. ఫస్ట్ కారపొడి వేసుకోవాలండి. కిలోకి 2 చెంచాలు అంట, ఇది 2.5 కిలోలు కాబట్టి మా మమ్మీ కొలతతోటి వేస్తుంది, మీరే లెక్క పెట్టుకోండి. 1 2 3 4 5 6. కారం ఎక్కువ తినే వాళ్ళు ఇంకో స్పూన్ వేసుకున్నా పర్లేదు, మీరు తినే కారం బట్టి. మేమైతే వీడే తింటాం. ఇది మా పిల్లలు ఉస్సు అంటారు కారపొడి. పచ్చడి కొంచెం కారం ఉండాలనేసి ఇంకొంచెం నిండుగా వేయడం అంతే. ఇలా వేసిన తర్వాత కారపొడి వేసుకున్న తర్వాత చూడండి ఫ్రెండ్స్, మమ్మీ కలుపుతుంది. అలా గంటతోటి కలిపితే సరిపోతుంది. చేతితోటి కాకుండా గంటతోటి కలపడం వల్ల కొంచెం పని ఈజీగా అవుతుంది. మాటి చేతి కడుక్కునే పని తప్పుతుంది. ఇప్పుడు సాల్ట్ అండి, లెక్కేసుకోండి. 1 1 2 3 అంటూ మమ్మీ సాల్ట్ ఇస్తుంది, నేను ఈ గ్యాప్లో పాట పాడేసుకుంటాను. 4 గంట 3 వేసేసింది, 4వది వేస్తుంది. 1 2 3 4 ఫినిషింగ్ టచ్ అంట, 5వ స్పూన్ అంట. తింత సాల్ట్ ఇట్లా ఉందో నేను చెప్తానండి. 1 2 3 అంటూ ఒక్కొక్కటి లెక్కించనా అన్నట్టు కారపొడి స్పూన్లు, సాల్ట్ స్పూన్లు లెక్కించుకోవాల్సి వస్తుంది. ఇప్పుడు మనం పట్టిన మసాలా, జీలకర్ర ఆవాలు మెంతులు, ఇవి నేను వేయించిన కొద్దీ చూసాను కదండి, దానికి ఎన్ని స్పూన్లు అయితే అన్ని స్పూన్లు. ఈ స్పూన్లు లెక్కించకండి, వేయించినప్పుడే చూసుకున్నారు కాబట్టి అది సరిపడా మొత్తం వేసేసాను. అంటే మా అమ్మ వేసింది. లాస్ట్ బట్ దాన్ని లీస్ట్ అంటారు చూడండి, లాస్ట్ నిమ్మరసం వేసుకుంటే వచ్చే రుచే వేరు. పుల్లగా నిమ్మరసం, ఒగరుగా ఉసిరికాయ. సో పక్కగా నిమ్మరసం వేసుకోవాల్సింది. కావాలంటే మీరు ఎక్కువ కూడా వేసుకోవచ్చు. నేను మాత్రం కొంచెం తక్కువనే వేసుకున్నాను. ఈ నిమ్మకాయలు వేసుకున్న తర్వాత కూడా మళ్ళీ ఒకసారి అదే గడ్డతోటి కలుపుతూనే ఉండాలి. అవన్నీ కలిసే వరకు ఉప్పు, కారం, మసాలా, నిమ్మరసం ఇవన్నీ కలిపిన తర్వాత చల్లగా అయిన నూనెని అప్పుడు దీంట్లో కలుపుకోవాలి. మనం పోపు వేసుకున్నాం కదా అండి ఆయిల్, అది చల్లబడిందో లేదో అని చూస్తుంది మమ్మీ. అలా చల్లగా అయిన తర్వాత అప్పుడు పచ్చడిలో కలుపుకోవాలి. వేడిగున్నప్పుడు కలుపుకుంటే పచ్చడి తొందరగా ఖరాబ్ అవుతుంది. అందుకే చల్లగా కావాలి. కొంచెం గోరువెచ్చగా ఉన్నా పర్లేదు కానీ వేడిగా మాత్రం ఉండొద్దు. ఆహా, ఆయిల్ వేస్తే ఎంత బాగా అనిపిస్తుంది. ఎల్లిగడ్డలు, ఆవాలు, జీలకర్ర చూస్తుంటేనే వేడి అన్నను తినాలనిపిస్తుంది కదా. నేను తిని చూసి మీకు టేస్ట్ చెప్తాను. ఇలా ఆయిల్ మొత్తం పోసిన తర్వాత అప్పుడు పచ్చడిని మళ్ళీ అదే గరిటెతోటి కలుపుకోవాలి. చేతి మాత్రం అస్సలు యూజ్ చేయొద్దు, ఎందుకంటే చేతికి పదన ఉండవచ్చు. పచ్చడి మొత్తం కలిపిన తర్వాత కారం పడుతుంది మన చేతికి, అప్పుడు మొహం ముట్టుకుంటే చాలా మండుద్ది. ఏ విధంగా చూసినా గరిటెతోటి కలపడమే చాలా ఉత్తమం. ఏమంటారు మీరు? ఆహా, చూడండి ఎల్లిగడ్డలు, ఉసిరికాయ, కారం, ఎంత టెంప్టింగ్ ఉంది పచ్చడి. ఓకే ఫ్రెండ్స్, నా పచ్చడి మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి మీ ఫ్రెండ్స్ అందరికీ. నా ఛానల్ని ఇంకా చాలామందికి తెలియని వాళ్ళకి నా ఛానల్ షేర్ చేయండి. ఓకే, థ్యాంక్ యూ. మొదటిసారి చూసినట్టయితే నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఓకే, థ్యాంక్ యూ ఫ్రెండ్స్. చూడండి టోటల్ కలిపేసాను. ఓకే, బాగుందా? ఓకే అండి, మా అమ్మ చేసిన పచ్చడి చూడండి చాలా నోరు ఊరించేలాగుంది. ఉప్పు, కారం, ఉసిరికాయలు చాలా 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 బాగున్నాయి. చూడండి ఎలా ఉందో చెప్పండి. మీకు నచ్చినట్లయితే మీరు కూడా ఇదే విధంగా చేయండి. ఓకే, బాయ్. థ్యాంక్ యూ టు ఆల్. మా అమ్మ చేత్తో రెడీ చేసిన పచ్చడి రెడీ. చూసారు కదా ఫ్రెండ్స్, అందరూ ఎలా ఉందో చెప్పండి. మీకు ఈ పచ్చడి రాకుంటే చూసి ట్రై చేయండి. ఓకే.